విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఏపీ విద్యా ప్రమాణాలు పెంపుకు సహకరించాలని కేంద్రానికి మంత్రి లోకేష్ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కీలకంగా కోరారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం పరిశ్రమగా, విద్యారంగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే రాష్ట్ర యువతకు మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల యువతకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాలని ఆయనను కోరారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం యువతకు కేవలం విద్య మాత్రమే కాకుండా ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు కూడా చాలా అవసరమని అన్నారు. పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకోసం జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఐటీ, డిజిటల్ నైపుణ్యాలు, తయారీ రంగం, సముద్ర సంబంధిత రంగాలు, సేవల రంగం వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందించవచ్చని ఆయన వివరించారు. విశాఖపట్నం పోర్ట్ సిటీ కావడంతో సముద్ర ఆధారిత ఉపాధి అవకాశాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఈ ప్రయత్నాలు మరింత వేగంగా ముందుకు సాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చే విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ తెలిపారు. గ్రామీణ యువతకు నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ రాష్ట్రంలోనే నాణ్యమైన శిక్షణ పొందే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని అన్నారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన యువతకు పరిశ్రమలతో అనుసంధానం కలిగించాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు లభించేలా పరిశ్రమల భాగస్వామ్యంతో కార్యక్రమాలు రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో యువతకు ఉద్యోగ భరోసా కలుగుతుందని తెలిపారు. విద్యారంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం అర్థం చేసుకుని సహకరిస్తే దేశానికి నైపుణ్యం కలిగిన యువతను అందించవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, దాన్ని సరైన దశలో మళ్లిస్తే దేశాభివృద్ధికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విద్యా శాఖ అధికారులు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు ఇది తోడ్పాటుగా ఉంటుందని చెప్పారు. కేంద్ర స్థాయి ప్రమాణాలతో శిక్షణ అందిస్తే విద్యార్థుల నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలన్న మంత్రి లోకేష్ విజ్ఞప్తి రాష్ట్ర భవిష్యత్తుకు కీలకంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల పెంపుకు, యువత నైపుణ్యాలకు అందించేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి కూడా ఉపయోగకరంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ జనవరి 14 తరువాత పూర్తి స్థాయి విధులు అప్పగించే అవకాశం. బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన పని ప్రారంభించారు. జనవరి 14 తర్వాత ఆయనకు పూర్తి స్థాయి విధులు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. నితిన్ నబీన్ రాజకీయ రంగంలో అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నాయకుడిగా పేరు సంపాదించారు. ఇప్పుడు కార్యనిర్వహణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో పార్టీ కార్యకలాపాలకు మరింత వేగం వస్తుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని అన్నారు. కార్యకర్తల కృషితోనే పార్టీ బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటికీ జనవరి 14 తర్వాత విధులు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ సమయం పార్టీ నిర్మాణం, కార్యక్రమాల అమలు, ఎన్నికల సన్నాహాలు వంటి అంశాల్లో అన్ని కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం. పార్టీని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మరింత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. కార్యకర్తలతో నిరంతరం సంప్రదింపులు, సమన్వయం ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ప్రతి కార్యకర్తను విలువైన భాగస్వామిగా భావించి ముందుగా సాగుతామని చెప్పారు. బీజేపీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. మండల, జిల్లా స్థాయిలో కమిటీలను బలోపేతం చేయడం, కొత్త సభ్యులను చేర్చడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలు ప్రాధాన్యంగా ఉండనున్నాయి. జనవరి తరువాత ఈ కార్యక్రమాలు మరింత విస్తృతంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. యువత, మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం కూడా నితిన్ నబీన్ ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు తెలుస్తోంది. యువతను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం, మహిళలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఆలోచన ఉందని సమాచారం. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ వ్యూహాలపై కూడా చర్చలు జరగనున్నాయి. జనవరి 14 తరువాత పూర్తి స్థాయి విధులు అప్పగిస్తే ఎన్నికల సన్నాహాలు నితిన్ నబీన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, కార్యక్రమాల అమలు వంటి అంశాల్లో ఆయన నాయకత్వం కనిపించవచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ పార్టీకి సముచిత నిర్ణయాలు తెలిపారు. కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టడం వల్ల పార్టీ పనితీరు మరింత మెరుగుపడుతుందని అన్నారు. కార్యకర్తలతో నేరుగా మమేకమయ్యే నాయకత్వం అవసరమని, ఆ బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జనవరి 14 వరకు పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, ఆ తరువాత పూర్తి స్థాయి విధులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు పార్టీ అంతర్గత సమీక్షలు, సమావేశాలు కొనసాగుతున్నాయని, ఈ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే బీజేపీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించడం పార్టీకి కొత్త దిశగా భావిస్తున్నారు. జనవరి 14 తరువాత పూర్తి స్థాయి విధులు అప్పగిస్తే పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుదనం కనిపించవచ్చని అంచనా. కార్యకర్తల సహకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లేలా లక్ష్యంతో నితిన్ నబీన్ పని ప్రారంభించడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.